అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ. నేను టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. పోక్కల వంశీ మాధవ్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక కావడం చాలా సంతోషకరం. 52 సంవత్సరాల వయసులో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కావడం అనేది చిన్న వయసులో యువకుడిగా ఒక గొప్ప అవకాశం మాధవ్ గారికి. అలాగే 2003 నుంచి 2007 వరకు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, 2007 నుంచి 2010 వరకు బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2010 నుంచి 2013 వరకు జాతీయ కార్యదర్శిగా, 2015 నుంచి 2023 వరకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా పనిచేశారు. బీజేపీ పార్టీని అంకిత భావంతో పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం చాలా సంతోషకరం, చాలా ఆనందించదగిన విషయం. బీజేవైఎం నుంచి వచ్చిన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యారు. మీరు కూడా గొప్ప ఉన్నత స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నాము. అలాగే మీరు భాగస్వామిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి మీ సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయని, రాష్ట్ర అభివృద్ధిలో కూడా మీ సహకారం ఉంటుందని, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. అలాగే వైజాగ్ స్టీల్, మీ సొంత ప్రాంతమైన వైజాగ్ స్టీల్కి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బాగానే సహకరిస్తుంది. ఎన్డీఏ గవర్నమెంట్ కొంత నిధులు కూడా ఇచ్చారు. విశాఖ స్టీల్ అనేది ప్రభుత్వ పరంగానే, ప్రైవేట్ పరంగా కాకుండా ఆపడంలో బీజేపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి కృషి, బీజేపీ ప్రభుత్వ సహకారంతో ఒక గొప్ప విజయాన్ని సాధించారు. వైజాగ్ స్టీల్కి సంబంధించి నిధులు కూడా ఇవ్వడం చాలా సంతోషకరం. మీ హయాంలో మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మీ సొంత ప్రాంతమైన విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్కి కార్మికుల సమస్యలకి పరిష్కారం చేస్తారని, కార్మికులకి మంచి తోడ్పాటును అందిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీ సహకారం గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా చాలా సంతోషకరం. మంచి చిన్న వయసులోనే 52 సంవత్సరాల వయసులో రాష్ట్ర అధ్యక్షులు కావడం మంచి శుభపరిణామం. మీకు మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.